తర్వాత జాఫెతిక్ లాంగ్వేజెస్ అంటే ఏంటో చూద్దాం. యాఫెతు కుమారులు గోమెరు, మాగోగు, మాదై, యావాను, తుబాలు, మెషెక్, తిరస్. ఈ యావానుకి 4 కుమారులు మళ్ళీ. అంటే ఎవరు? గ్రీక్. అంటే వీళ్ళు నేను మూల పురుషుల గురించి చెప్తున్నాను. ఈ గ్రీకు వాళ్ళ మూల పురుషుడు పేరు యావాను కాబట్టి వాళ్ళు యవనులు అయ్యారు, అయానియన్స్ అయ్యారు. తర్వాత కాలంలో గ్రీక్స్ అని పిలువబడ్డారు. వారి సంతతి వారు ఇంకా 4: ఎలీషా, తర్షీషు, కిత్తీము, దాదోనీము. అసలు వీళ్ళంతా ఎవరు? గోమెరు కుమారులు అష్కనాజు, రిఫాతు, తోగర్మా. అసలు వీళ్ళందరూ ఎవరు? ఇవన్నీ కూడా మనం చూద్దాం ఇప్పుడు ఒక్కసారి. పాత పేరేంటి, కొత్త పేరేంటి? ది డిసెండెంట్స్ ఆఫ్ జాఫెత్. పాత పేరు గోమెరు అంటే ప్రస్తుతం ఉన్న ఫ్రాన్స్. మాగోగు అనంటే వీళ్ళే సిథియన్స్, సకులు మన భారతదేశానికి కూడా వలస వచ్చారు, యుద్ధాలు చేశారు. గౌతమిపుత్ర శాతకర్ణి తోటి, అటు తర్వాత వశిష్ఠపుత్ర పులమావితోటి, లేదా క్రీస్తు పూర్వం 180వ సంవత్సరం తర్వాత పుష్యమిత్ర శుంగుడితోటి కూడా యుద్ధాలు చేసిన వాళ్ళు ఈ మాగోగులు, సిథియన్స్. తర్వాత మాదై అంటే తర్వాత కాలంలో మాదీయులు అవుతారు, పర్షియా మాదీయులు. వీళ్ళు పర్షియా మాదీయులుగా అయ్యి కోరేషు, దర్యావేషు, అహష్ఫరోషు, అర్థసహస్త కాలంలో వీళ్ళు ఇరాక్ ప్రాంతాన్ని పరిపాలిస్తారు. తర్వాత కాలంలో మాదై. యావాన్ అనంటే యవనులు, వాళ్ళెవరో కాదు, గ్రీకులు. తుబాల్ అనంటే ఐబేరియన్స్ లేదా అనటాలియన్స్ అని దాని అర్థం. ఇది నేను 1కి 100 సార్లు చెక్ చేసి రీసెర్చ్ చేసి తయారు చేసిన టేబుల్ ఇది. దీంట్లో ఎలాంటి డౌట్ లేదు, మీరు ఎక్కడైనా కోట్ కూడా చేయొచ్చు, యూ కెన్ కోట్ ఇట్. మేషక్ అనంటే ఎవరో కాదు, కప్పదోకియా వారు. తిరస్, ఈ తిరస్ అనే వాళ్ళే తర్వాత కాలంలో తారస్ అయింది. అంటే ఈ తిరస్ ఈ ప్రదేశమే తర్వాత కాలంలో పౌలు గారి ఈ తార్షూషు అవుతుంది. తర్వాత గోమెరు కుమారులు. పాత పేరేంటి, కొత్త పేరేంటి? అష్కనాజ్ అంటే ఏషియా మైనర్. మీరు ఆసియాకి వెళ్ళొద్దు అని మనకి ఏదైతే మనకి అపోస్తుల కార్యంలో కనపడుతుందో ఆ ఆసియానే అప్పట్లో ఆదికాండం 10వ అధ్యాయంలో అష్కనాజ్గా చెప్పబడ్డారు. తర్వాత రిఫాత్ అనే వాళ్ళు ఎవరో కాదు, పాఫ్లగానియా లేదా బిథినియా ప్రాంతానికి చెందిన ప్రజలు. తర్వాత తోగర్మా అంటే ఫ్రిగియాకి చెందిన వాళ్ళు. ఇలా ప్రపంచం మొత్తంలో ఈ వీరి మూల పురుషుల నుండి వచ్చిన తరువాత సంతతి వాళ్ళు, ఈ యాఫేతు సంతతి వాళ్ళు ఇలా ప్రపంచం మొత్తం కూడా విస్తరించి లాస్ట్ చైనా దాకా కూడా వెళ్ళి వీళ్ళ భాషలన్నీ కూడా ఇలా మన భారతదేశానికి కూడా ఇలా 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 స్ప్రెడ్ అవుతూ వచ్చాయి. కానీ మన దక్షిణ భారతదేశంలో ప్రోటో ఇండో యూరోపియన్ లేదా జాఫెతిక్ భాషకి చెందిన వారు అతి తక్కువగా కనపడతారు. ఎందుకంటే భారతదేశంలోని పై భాగాన్ని ఆర్యవర్తం అన్నారు, కింద భాగాన్ని ద్రవిడ దేశం లేదా నాగదేశంగా చెప్పబడింది కాబట్టి. సో ఇక్కడ మన భాషలు వేరు.